బిగ్ బాస్ అందరికి ముందుగా నమస్కారం. తర్వాతకి అక్కినే నాగార్జున గారికి నమస్కారం. నేనైతే ఈ సీజన్కి బిగ్ బాస్కి అయితే రావాలనుకుంటున్నాను. పోయిన సీజన్కే అనుకున్నాను. కాకపోతే వీడియో కూడా చేశాను. నేనైతే క్వాలిఫై కాలేదు. ఈ సంవత్సరం క్వాలిఫై కావాలని నేనైతే బిగ్ బాస్ టీంకి నాగార్జున గారికి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బిగ్ బాస్కి రావాలనేది నా కళ. మాది వచ్చేసి ఖమ్మం జిల్లా రాణాపల్లి మండలం కోచల గ్రామం. మా కుటుంబం వచ్చేసి వ్యవసాయం కుటుంబం. మా ఆయన పేరు వచ్చి గుంటి నాగరాజు ఫార్మర్ అనమాట, రైతు. దాంతోపాటు నాకు ఒక బాబు. మేము చేసేది వ్యవసాయం, అన్ని రకాల పంటలు అయితే వేస్తుంటాము. దాంతోపాటు వ్యవసాయం చేసుకుంటూనే ఖాళీ టైంలో చిన్న చిన్న రీల్స్, సాంగ్స్, యూట్యూబ్లో వీడియోస్. మాకు యూట్యూబ్లో 4 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు, ఫేస్బుక్లో ఉన్నారు, ఇన్స్టాలో ఉన్నారు. మేము వ్యవసాయంతో పాటు వీడియోలతో పాటు అలా చిన్న చిన్న ఈవెంట్లకి, టెంపుల్కి అన్నిటికీ వెళ్తాం అనమాట. నేను బిగ్ బాస్కి వచ్చి ఏం చేస్తారు, మీరు ఒక పల్లెటూరులో ఉన్నారు, ఒక మారు వ్యవసాయం చేసే వాళ్ళు మీరు వచ్చి ఏం చేస్తారంటే, మనకు నచ్చినట్టు మనం ఉంటాం అనమాట. ఎందుకంటే ఒకరికి నచ్చినట్టు మనం బతకాలని కాదు, మనకు నచ్చినట్టు మనం ఉండాలి. వాళ్ళు పెట్టే గేమ్లు, వాళ్ళు ఆ బిగ్ బాస్ అసలు ఆ ఇల్లు వాళ్ళు అంటే అందరూ సీరియల్ వాళ్ళు, సినిమా వాళ్ళు, పెద్ద పెద్ద యాక్టర్లు వస్తారనమాట. కాదు, మన న్యాచురల్గా మన వ్యవసాయ కుటుంబం నుంచి కూడా మనం కూడా తీసుకుంటే బిగ్ బాస్లో అంటే మనలాంటి సామాన్యులు కూడా బిగ్ బాస్కి వెళ్ళొచ్చా, అందులో వెళ్ళి వాళ్ళ నలుగురు మధ్యలో ఉండి వాళ్ళతో గెలవచ్చా అనేది మనలాంటి అవకాశం ఇచ్చింది కదా తెలిసేది. నేనైతే బిగ్ బాస్ టీం వారికి మనస్ఫూర్తిగా అయితే నేను అందులోకి రావాలని అయితే కోరుకుంటున్నాను అనమాట. నేను నాలాగే ఉండి నిజాయితీగా ఆ గేమ్స్ కానీ వాళ్ళతో కలవటం కానీ, మన వీళ్ళంత వ్యవసాయం కంటే ఏదైతే ఎక్కువ కాదు, కష్టమైతే ఏమనిపించదు. కాకపోతే మాలాంటి వాళ్ళకి కూడా బిగ్ బాస్ టీము అవకాశం ఇవ్వాలి. ఆ అగ్ని పరీక్ష దాకా వెళ్ళాలి, టీంలో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి. హౌస్లోకి వెళ్ళి నలుగురు మధ్యలో ఉండి గెలిచి మన నిజాయితీగా ఒకరికి నచ్చినట్టు కాదు, మనం నచ్చినట్టు ఉండి గెలిచి చూడాలని అయితే నా కోరిక. బిగ్ బాస్ టీం అయితే నన్ను తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.